నిన్న ఒక బుక్ రిలీజ్ చేశాడు. ఆ బుక్ మొత్తం చూస్తే నాకే ఆశ్చర్యం. ఆ బుక్ పేరు వెన్నుపోటు. ఆ మాట నీకే వర్తిస్తుంది. ఒక్క ఉదాహరణ మీ అందరికీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏ విధంగా ఉండేదో మీకు తెలుసు. కనీసం బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని, సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని, రాహుల్ గాంధీని ఉపయోగించుకొని నీ తండ్రి ముఖ్యమంత్రి పదవి పొందాడు. అది గుర్తుపెట్టుకో. నీ తండ్రికి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ పదవిని నువ్వు తీసుకొని 1,00,000 కోట్లు నువ్వు దోచుకొని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. నువ్వు నీ తండ్రి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని వదిలేవు. అది వెన్నుపోటు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ పార్టీ వల్ల మీరు, మీ కుటుంబం బాగుపడి ఆ పార్టీని వదిలి బయటకు వచ్చినటువంటి నువ్వు వెన్నుపోటు పొడిచి మమ్మల్ని అని చెప్పి మీరు అడుగుతున్నారు. ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం. ఏముంచావు ఈ రాష్ట్రంలో? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏమైనా ఉంచావా? 13 లక్షల కోట్ల అప్పులు. ఏ వ్యవస్థ చూసినా చిన్న భిన్నం. మేము ఊహించలేదు ఇంత దారుణాలు జరిగాయని. ఎలక్షన్లో మాటిచ్చాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలమా, అమలు చేయగలమని చాలా భయపడ్డాం, బాధపడ్డాం. కానీ సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారు సహకారం తీసుకొని మీరు, నేను ఎవ్వరూ ఊహించిన విధంగా 2 సంవత్సరాల్లో సూపర్ 6 అని చెప్పి ప్రతి హామీని అమలు చేసి సూపర్ హిట్ చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నీకు అసలు మేనిఫెస్టో గురించి అడిగే నైతిక హక్కుందా? సిపిఎస్ రద్దని మొదటి సంతకం పెడతానన్నావు. ఈరోజు నువ్వు దానికి ఆన్సర్ చేయి. నేను గెలిస్తే ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం నిషేధం చేసి మళ్ళీ 2024లో ఓట్లు అడగడానికి వెళ్తానని నువ్వే కదా చెప్పావు. నీది నోరా తాటిమట్ట. దీనికి ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కష్టాలున్నా, బాధలున్నా చంద్రబాబు నాయుడు గారికి ఒక విశ్వసనీయత ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే నిలబెట్టుకున్నటువంటి తత్వం. తప్పనిసరిగా అమలు చేశాం. రేపు భవిష్యత్తులో ఒక పైసా వస్తే ఆ పైసా పేదవాడికే పంచడానికి, ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనందరం సహకరించాలి. చివరగా ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. మనందరం అప్రమత్తంగా ఉండాలి. 2014-19 ఈ దేశంలో చంద్రబాబు నాయకత్వంలో నేను చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. ఎప్పుడూ ఆ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఎప్పుడూ జరగలేదు. కానీ మనం చేసింది చెప్పుకోలేదు. చేసిన అభివృద్ధి, సంక్షేమం చెప్పుకోలేక వాడు చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మి 2019లో మనకి నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి, ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వమని చెప్పి తెలియజేస్తున్నా. నువ్వు ఒకటి చెప్తే 2 చెప్తాం, 2 చెప్తే 3 చెప్తాం. అది కూడా నీలాగా అబద్ధాలు కాదు, వాస్తవాలు. చేసిన పనులు ప్రజలకు చెప్పి చైతన్యపరిచి మళ్ళీ జీవితంలో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పాతాళానికి పాతి పెట్టి శబాష్ తెలుగుదేశం, శబాష్ పసుపు జెండాని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విధ్వంసం నుంచి వికాసం వరకు తీసుకెళ్తున్నాం. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఒక అగ్రగామిగా నిలబెట్టడానికి మనందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ బాబు గారు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. యువ నేత నారా లోకేష్ బాబు నాయకత్వం, యువ నేత నారా లోకేష్ బాబు నాయకత్వం, యువ నేత నారా లోకేష్ బాబు నాయకత్వం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై హింద్.